టీడీపీ అధ్యక్షుడిగా మల్లన్న అన్నారు, జనసేన అధ్యక్షుడిగా మల్లన్నారు. లేదు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి బీసీలను అందరిని ఏకం చేసి కొత్త పార్టీ ద్వారా తెలంగాణలోకి కొత్త పార్టీ పెడుతున్నాడని చెప్పి రకరకాల చర్చలు జరిగినాయి. నిజంగానే ఆ పార్టీలతో చర్చలు జరిగినాయా మీకు? అంటే ఇదంతా మ్, మీడియా సంస్థలు వాటికి అవి ఊహించుకొని వాళ్ళకు నచ్చినటువంటి అంశాలను వాళ్ళు వేసుకొని నడిపించినారు. సో అవి అంతవరకే పరిమితం తప్ప తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా ఈ పార్టీలో చేరిండు, ఈ పార్టీలో చేరుతున్నాడు, ఈ పార్టీకి అధ్యక్షుడు కాబోతా ఉన్నాడు, లేకపోతే కొత్త పార్టీ పెట్టబోతున్నాం అనేటువంటి మాట మేము ఎప్పుడు చెప్పలేదు. అవి ఊహాజనితమైనటువంటి వార్తలను మీరు నా దగ్గర తీసుకొచ్చి ఇవన్నీ కరెక్టేనా అంటే నేను వాటిని ఖండిస్తూ ఉన్నా. ఓకే. అంటే అవన్నీ కరెక్ట్ కావు. సో నాతో సంప్రదింపులు అంటే చాలామంది ప్రయత్నం చేసినారు, మాట్లాడడానికి ప్రయత్నం చేసినారు. చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా మల్లన్న మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేనేం వస్తువును కాదు, పార్టీ అప్పచెప్పి పార్టీ పగ్గాలు ఇచ్చి. విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను వస్తువును కాదు, సంతలో సరుకును కాదు, లేకపోతే రా మెటీరియల్ని అంతకంటే కాదు. ఒక మాట సహజంగానే రాజకీయ పార్టీలకు వాళ్ళ పార్టీలను డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు. అట్లా ఒకటి అరా సంప్రదించిరేమో కానీ మేము మాత్రం ఈ పార్టీలో చేరాలని, ఆ పార్టీకి అధ్యక్షుడు కావాలని ఎలాంటి ప్రయత్నం మా నుంచి జరగలేదు. మా ముందు ఉన్నది బీసీ ఉద్యమ నిర్మాణం, రాజకీయ పార్టీల చేరిక కార్యక్రమాలు కాదు. పార్టీ పెట్టొచ్చు కదా బీసీల, ఇప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో బీసీలను అందరిని ఏకం చేసి వాళ్ళందరూ కలిసి మల్లన్న దానికి నాయకత్వం వహించుకుంటూ ఒక పార్టీ పెట్టొచ్చు కదా, కొత్త పార్టీ. ఆ ఆలోచన వచ్చినప్పుడు భార్గవ్ ఆలోచనను కూడా, భార్గవ్ సూచనలను కూడా తీసుకుంటాం ఆ ఆలోచన వచ్చినప్పుడు. ఓకే. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మాకు లేదు. లేదు. సో పార్టీ సస్పెన్షన్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందా, హైకమాండ్ దృష్టిలో ఉందా? అసలు మల్లన్నని పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పి రాహుల్ గాంధీకి తెలుసా? బహుశా తెలియకపోవచ్చు. సస్పెండ్ చేయనంత వరకు అంటే చేసిన తర్వాత తెలిసి ఉండొచ్చు, చేసే ముందు అయితే తెలియకపోవచ్చు. కాకపోతే ఒకవేళ తెలిసినా ఆయనని రాంగ్ గైడ్ చేసి ఉంటారు. ఓకే. రాంగ్ గైడ్ మిస్లీడ్ చేసి అయినా దాన్ని ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. కానీ సో కాకపోతే నేను ఒకటి ఏమంటున్నా అంటే దీంట్లో 100% రేవంత్ రెడ్డి గారి ప్రమేయమే, ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వర్గాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడికి ఆధారంగా ఈ ప్రెషరు కమిటీ మీద పెట్టి ఎవరు పిసిసి చీఫ్ గారి మీద పెట్టి సస్పెండ్ చేయించడం జరిగింది. ఈ సస్పెండ్ చేయడం వల్ల వాళ్ళకేం ప్రయోజనం లేదు, నాకేం ప్రయోజనం లేదు. పైపెచ్చి ఏమైనా ఉంటే నాకే ఉండాలి ప్రయోజనం. ఒక మాట అయితే చెప్తాను, నువ్వు సస్పెన్షన్కు కారణము నువ్వు చెప్తున్నటువంటి మాట ఏంది? ప్రభుత్వం చేసినటువంటి సర్వేను నువ్వు తగలబెట్టావు, నివేదికను అనేది వాళ్ళ ఆరోపణ. ఎస్, నేను తగలబెట్టింది వాస్తవము. ఆ సర్వే తప్పుల తడకగా ఉంది, ఇది బీసీలను మభ్యపెట్టే విధంగా ఉంది. కాబట్టి ఈ సర్వేను ఎట్టి పరిస్థితిలో బీసీల సర్వేగా అంగీకరించబోము, ఈ కులగణంలో అనేకమైన లోపాలు ఉన్నాయి అని వివరణ ఇస్తూ తగలబెట్టడం జరిగింది. 52% ఉన్న బీసీలను 46% తగ్గించారు, 20 లక్షల మంది బీసీలను చంపేసారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అసలు 52% బీసీలు ఉన్నారని చెప్పి ఎక్కడ లెక్కలు ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. ఎవరి దగ్గర ఉన్నాయి లెక్కలు? మనము 2011 సెన్సస్ ఒకసారి తీసుకుంటే అవి ఇప్పటికీ ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి, దాంట్లో మనం చూడవచ్చు. ఆ లెక్కలు తీసుకుంటే ఆ లెక్కలలోనే క్లియర్గా ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, సిక్కులు ఎంతమంది ఉన్నారు, బుద్ధిస్టులు ఎంతమంది ఉన్నారు అనే లెక్క ఉంది. రెండోది ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనే లెక్క ఉంది. దాంట్లో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారనేటువంటి లెక్క కూడా క్లియర్గా ఉంది. మిగిలిన వాళ్ళు బీసీలు. ఓకే. బీసీలు 1,88,00,000 వరకు, 80 లక్షల వరకు ఉన్నారనేది గత సెన్సస్ చెప్పినటువంటి లెక్క. సో ఆ సెన్సస్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, అప్పటి యూపీఏ గవర్నమెంటే. ఇప్పుడు ఈ సర్వే చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసినటువంటి సర్వేల మధ్య ఉన్న తేడా వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ఓకే. సో ఇక్కడ
2011లో 44,50,000 మంది ముస్లిమ్స్ ఉన్నట్టుగా మనం చూపించినాం 2011లో. ఓకే. 2025లో 44,45,000గా మనం చూపిస్తా ఉన్నాం అప్రాక్సిమేట్గా. అంటే ఫిగర్ 44 లక్షలు అయితే కామన్. సో 2011కి 2025కి వచ్చేసరికి ముస్లిం జనాభాలో 5,000 మంది కనిపించకుండా పోయారు. కొత్తగా పుట్టిన వాళ్ళు కాదు, కనిపించకుండా ఉన్నోళ్ళు పోయారు. సేమ్ టైము మొత్తం ముస్లిం జనాభానే 44 లక్షలు అని మనం 11లో చూపించినాము. ఇక్కడికి వచ్చేసరికి ఓసీ ముస్లిం, బీసీ ముస్లిం అని విడదీసి దాన్ని మళ్ళీ అదే 44 లక్షలు చూపించినాం. ఓకే. ముస్లింలకు ఎవరికి కొత్తగా ఒక్కరు కూడా పుట్టలేదా? ఒకటి. రెండో అంశము, 2011 సెన్సస్లో కుటుంబాల సంఖ్య 83,40,000గా 2000 సెన్సస్ చెప్పింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1,15,00,000 అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో 1,12,00,000 కుటుంబాలకు మేము సర్వే చేసినాం, ఇంకొక 3 లక్షల కుటుంబాలు మిగిలిపోయినాయి అనేది ముఖ్యమంత్రి గారి మాట. 2011లో 83.40 లక్షలు ఉన్నటువంటి ఇండ్లు ఇప్పుడు 1,15,00,000 అయినాయి. అంటే వీటి మధ్య వ్యత్యాసం 32 లక్షలు. 2011లో తెలంగాణ ప్రాంత జనాభా 3,50,00,000. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 32 లక్షల గృహాలు పెరిగి 3,50,00,000 మందికి ఒక్కరొక్కరిని యాడ్ చేసుకున్న ఇంటికి 3,80,00,000 దాటి 3,80,00,000 దాటిపోతారు. లేదు, ఇది కూడా ఆ గతంలో ఎవరో తప్పు చేసిరయ్యా అని అనుకుందాం. మొత్తం ఈడబ్ల్యూఎస్ కోటాన్ని రక్షించుకోవడానికి ఇదంతా జరిగిందంటారు. 100% అదే జరిగింది. సో అవన్నీ లెక్కలు పక్కకు పెడదాం బారు. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024. దీని మీద బొమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఇటు సైడ్ బట్టి విక్రమార్క గారిదే ఉంది. సో ఈ లెక్కలే తీసుకుందాం జనాభా విషయంలో. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో సీతక్క గారి శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఇందులో క్లియర్గా ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఇందులో క్లియర్గా రాసిరు. చిల్డ్రన్స్ 0 నుంచి 3 సంవత్సరాల వాళ్ళు, అంటే 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారనేది ఇక్కడ క్లియర్గా రాసింది. సో ఇక్కడ 10 లక్షల మంది, 10,04,408 మంది 7 నుంచి 3 సంవత్సరాల 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు. ఆ తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు 4,69,654. వీళ్ళిద్దరినీ కనుక మనం క్యాల్కులేట్ చేస్తే 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో 14,74,062 మంది ఉన్నట్టుగా ఈ నివేదిక చెప్తుంది. ఇప్పుడు వీళ్ళెవరిని లెక్కలోకి తీసుకోలేదా? మీరు వినండి భార్గవ్ క్లియర్గా. ఇది 0 నుంచి 6 సంవత్సరాల లోపు, అంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళారు పిల్లలు. ఓకే. వీళ్ళు 14,74,062 మంది వీళ్ళు. ఓకే. రెండోది, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న పిల్లల సంఖ్య 58,98,686. ఓకే. ఓకే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వీళ్ళకు కూడా ఓటు హక్కు ఉండదు. వాళ్ళు 4,77,266 మంది. ఇదైతే గవర్నమెంట్దే కదా. వీళ్ళని ఎవరిని 0 నుంచి 3 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లల్ని, 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అంటే 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 78,50,014 మంది ఉన్నారని ఈ అవుట్లుక్ చెప్తా ఉంది. ఓకే. సో 78 లక్షల మంది వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,32,00,000 మంది అని జనవరి 6, 2025 రోజున ఎన్నికల సంఘం ప్రకటించింది. 3,32,00,000 ప్లస్
78 లక్షలు. ఈ రెండు కూడితే 4,10,00,000 మంది జనాభా వస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు 3,70,00,000 మంది ఉన్నారని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఈ ప్రభుత్వ డాక్యుమెంట్లు తప్ప, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ తప్ప. ఇది నేను అడిగినందుకు సస్పెండ్ అయినా.